హాయ్ అండి, ఎలా ఉన్నారు? వెల్కమ్ టు కుమారి కిచెన్. ఇవాళ మనము బెల్లంతో నువ్వుల అరిసెలు తయారు చేసుకుందామండి. ఏమేం కావాలో చూద్దాము. బియ్యం పిండి, ఆయిల్, నువ్వులు, నెయ్యి, బెల్లము, మైదా, యాలకుల పొడి. చూడండి ఇప్పుడు ఎలా తయారు చేసుకోవాలో చూద్దామండి. ఇప్పుడు బియ్యాన్ని ముందు రోజు నానబెట్టుకొని పొడి చేసుకోవాలండి. బియ్యం పిండి తయారు చేసుకోవాలి. మిల్లులో పట్టించుకున్నా లేకపోతే మిక్సీలో పట్టుకున్నా ఎలాగైతే పట్టించుకుని జల్లించుకోవాలండి. తరువాత బెల్లము నలగొట్టుకొని ముక్కలు లేకుండా మెత్తగా తయారు చేసుకోవాలి. ఇప్పుడు కొలతలండి. అరకిలో బియ్యం తీసుకున్నాము. ఇప్పుడు అరకిలో బియ్యం పిండిని తయారు చేసుకున్నామండి. తర్వాత 400 గ్రాములు బెల్లం తీసుకున్నాము. 2 స్పూన్లు నెయ్యి తీసుకుంటున్నాము. 2 స్పూన్లు కానీ 3 స్పూన్లు కానీ మన ఇష్టం అండి. ఎక్కువైనా తీసుకోవచ్చు, తక్కువైనా తీసుకోవచ్చు. నువ్వులు వేసుకుంటున్నాము. ఆయిల్ డీప్ ఫ్రైకి సరిపోను ఆయిల్. మైదా పిండి 2 చెంచాలు వేసుకుందాము. ఒక చిన్న స్పూను యాలకుల పొడి వేసుకుందామండి. చూడండి స్టవ్ వెలిగించుకుని బెల్లం వేసుకున్నాము. నల్లగొట్టుకున్న బెల్లం వేసుకున్నాము. కొంచెం వాటర్ వేసుకున్నామండి కరగడానికి. ఇప్పుడు స్టవ్ మీడియంలో పెట్టుకుని కలుపుకుంటూ పాకాన్ని ఉడికించుకోవాలి. చూడండి ఉడికించిన బెల్లము ఇలా పాకం వచ్చిందండి. ఇప్పుడు పాకాన్ని మనము ఎలా చూసుకోవాలో ఒక ప్లేట్లో వాటర్ వేసుకుని ఇట్లా చూసుకోవాలండి. చూడండి పాకం ఇలా ముద్ద అయ్యే వరకు మనము ఉడికించుకోవాలి. ఇలా వేసుకున్నప్పుడు ప్లేట్లో వేసుకున్నప్పుడు ఇలా ముద్దగా అవ్వాలి. స్టవ్ ఆఫ్ చేసుకున్నాము. నెయ్యి ఒక 2 చెంచాలు నెయ్యి వేసుకుందాము. రెండు స్పూన్లు 2 టీ స్పూన్లు మైదా వేసుకుందాము. స్పూను యాలకుల పొడి వేసుకున్నాము. చూడండి ఇట్లా మనము తెచ్చిపెట్టుకున్న బియ్యం పిండిని ఇలా పాకంలో కొంచెం కొంచెంగా వేసుకుంటూ కలుపుకోవాలి. చూడండి ఇలా మనము పాకంలో పిండి వేసుకున్నాము. ఈ పిండిని ఇలా మొత్తం కలిసేలాగా మనం కలుపుకోవాలండి. తర్వాత ఒక 2 స్పూన్లు ఆయిల్ వేసుకుందాము. అది ఆరిపోకుండా గట్టిగా అవ్వకుండా ఉంటుంది ఇలా నూనె వేసుకుంటే. ఇదంతా కలిసిపోయేలాగా కలుపుకుని చూడండి ఇట్లా పాలిథిన్ కవర్ ఒకటి తీసుకొని కట్ చేసుకుని ఇట్లా ఆయిల్ పెట్టుకుని ఇట్లా ఉండలు చేసుకున్న దాన్ని ఇలా పెట్టేసుకుని ఇట్లా నొక్కాలండి. చూడండి ఇట్లా నువ్వులు వేసుకుని ఇట్లా నొక్కాలండి. ఇప్పుడు కాగిన ఆయిల్లో వేసేసుకుందాం. కొంచెం కాలంగానే అటు ఇటు తిప్పుకోవాలండి. కొంచెం ఈ తీసుకున్న దాన్ని ఇలా అరిసెలు చేసుకునేవి ఇలా ఉంటాయండి చెక్కలు. దీన్ని ఇట్లా వేసేసి నొక్కి మనము ప్లేట్లోకి తీసుకోవాలండి.
ఆయిల్ అంతా ఇట్లా కారిపోతుంది, లోపలికి కిందకి వెళ్ళిపోతుందండి. చూడండి, ఇలా నొక్కాలి. చూడండి, నువ్వులతో బెల్లం అరిసెలు తయారైనాయండి. చాలా బాగుంటాయి. చిన్నపిల్లలకు కానీ పెద్దలకు కానీ చాలా రుచిగా, చాలా ఇష్టపడతారు. మీరు కూడా రెడీ చేసుకొని రుచి చూడండి. టేస్ట్ నచ్చినట్లయితే కనుక లైక్ చేయండి, షేర్ చేయండి. మళ్ళీ రెసిపీతో మనం కలుద్దాం. థ్యాంక్ యూ.